భ్రమరాబాకు ఫోన్ ఇస్తారనియా? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. భ్రమా, నేను ఝాన్సీని. ఎస్టీడీ బూత్ బాలు నాకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటలకల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. ఈ లోపున కార్ తీసుకొని సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. హారన్ వద్దు సిగ్నల్ ఇస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే అక్కడి నుంచి మనం బీచ్ లో ఉన్న పుత్తరబొమ్మ దగ్గరికి వెళ్దాం. 12 గంటలకల్లా నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. బాయ్. ఓకే, చాలా థ్యాంక్స్ అక్క. ముందు మేరీ ఇంటికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పు. ఓకేనా? అలాగే అక్క. తగలయ్యా రే, బీచ్ లో ప్రేమించుకోవచ్చు కానీ ముందు ఎక్కడికి పదండి. పద బ్రహ్మ. నేను బ్రహ్మ, మేరీ, ఝాన్సీ నలుగురం భీమిలి బీచ్ లో నా పానానికి పానమైన బ్రహ్మ బర్త్డే చేసుకోవడానికి కార్లో ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరాం సార్. అలా వెళ్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం, కొత్త అనుభూతి, ప్రేమ ఎంత తీయగా ఉంటుందా అనిపించింది. భీమిలి బీచ్కి చేరుకున్నాం. తూర్పున ఎండు రంగుతో మెరిసిపోతూ మమ్మల్ని పలకరిస్తున్న అలలు, పడమరన చల్లగాలులతో పిలుస్తున్న కొబ్బరి చెట్లు, దక్షిణాన ఏటకెళ్ళొచ్చి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న 3 పడవలు, ఉత్తరాన మీ ప్రేమకు నేనే సాక్షి అన్నట్టు ప్రశాంతంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న బుద్ధుడు, మధ్యలో మేము. బ్రహ్మ ఆశపడిన ప్రదేశంలో కేక్ కట్ చేసి తన చిన్నప్పటి నుండి కళ్ళ కంటున్న కోరికను నేను తీర్చాను సార్. మాటల్లో చెప్పలేనంత సంతోషం తన కళ్ళల్లో చూశాను సార్. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండి రా మేరీ. దా. ఎన్నెల చల్లగాలి, కేక్, హ్యాపీయేనా? హ్యాపీ బర్త్డే బ్రహ్మ. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చేద్దామా? పద. లోపల వాడితో ఏం చెప్పేసుకుంటున్నావే? అయిపోయావే నా చేతిలో. ఎవరండి మీరు? నేనెవరైతే నీకెందుకే? ఈ టైంలో వాడితో కారులో కథ నడుపుతున్నావేంటే? సార్ సార్ మేము హ్యాపీ బర్త్డేకి వచ్చాం సార్. కేక్ కూడా ఉంది చూడండి సార్, చూడండి. కేక్ కూడా ఉందా? బీచ్ లో బరి తెగించి ఒకరు మూతుల్లో ఒకరు పెట్టి నాకు కూడా బర్త్డే పార్టీ అంటే? మేము ఫ్రెండ్స్ అండి. ఆగండి సార్, ఆగండి సార్. కావాలంటే డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేండి సార్, వెళ్ళిపోతాం. ఏంట్రా లంచం ఇస్తున్నారా? లేదు నా సర్వీసులు ఎప్పుడు లంచం తీసుకుని క్యారెక్టర్ అన్నది. అంటే నాకే లంచం ఇస్తారా?
దేవతి ఈ పొట్టి దేవతి ఏం జరిగిందిరా యువతి అది తెలియదు సార్. ఏయ్, తప్పుకోవే. ఏంటైంది? ఏయ్, అది చచ్చిందిరా, గొంతు తెగింది. ఎవర్రా గొంతు కోసింది? అర్ధరాత్రి మీకు ఎక్కడ పని ఏంట్రా? మీరంతా ఏదో తేడాగా ఉన్నారు. పదండి స్టేషన్కి పదండి. నిజంగా చెప్తాను సార్, మేము బర్త్డే కోసం వచ్చాను సార్. ఇంట్లో కూడా చెప్పలేదు సార్. దూలో తెచ్చుకోవడానికి వచ్చారా? ఇంట్లో కూడా చెప్పలేదా? మీ ఇంట్లో అమ్మా నాన్న చేసిన తప్పేంట్రా? మిమ్మల్ని కనడమే తప్ప నీ అయ్య చంపడు తప్ప. సార్ నిజంగా మాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్. ఏం జరిగిందో నీకు తెలియదా? ఈ రెండు కుక్కలేమో కారు లంకెలేసుకుంటున్నాయి, మీరిద్దరేమో ఇక్కడ ఏం చేసుకుంటున్నారే? మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ తోనే వచ్చినట్టున్నారు. సార్ ఇక్కడ ఏం జరిగింది మాకు కూడా అర్థం కావట్లేదు సార్. నా కొడక నీకు అర్థం కాకపోతే నాకు అర్థమవుతుందా? పద స్టేషన్ కు ప్లీజ్ సార్ ఆగండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంట్రా చుక్క పట్టుకున్నావేంట్రా? కొట్టేస్తావా? కొట్టేరా? మీ సంగతి ఇలా కాదురా. రాక్షసుడిలో ఆడొచ్చి మమ్మల్ని భయపెట్టేసరికి మాకు ఏడ్ చేయాలో తోచలేదు సార్. అసలు ఆడే మేరీని చంపేసి ఏం తెలియనట్టు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టాడు అనిపించింది సార్. ఎక్కడ ఇరికించేస్తాడనే భయంతో బాధ అనిపించిన మేరీ శవాన్ని సముద్రంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాం సార్. నిజంగా నువ్వంత స్వాతిపుత్యం గాడివైతే ఈ ముక్క స్టేషన్కి వెళ్ళి చెప్పాలి కదరా. చెప్దాం అనుకున్నాను సార్, మా అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో ఇలాగ జరిగింది. దొంగసాటికి ఫోన్ చేసి పోలీసులకు చెప్పేస్తాను. బాలు మేరీని చంపింది మనం కాదు, ఇది క్లియర్. అలాంటప్పుడు మనం ఎందుకు పోలీసులు చెప్పడం? అది కాదు. నిజం ఎప్పటికన్నా బయటకు వస్తుంది. చంపినోళ్ళు ఎలాగైనా దొరుకుతారు. అవును బాలు, ఝాన్సీ చెప్పినట్టు పోలీసులు కేసులు అంటే నీకు వీసా కూడా రాదు. అసలు ముందు మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. పోలీసులు పోనీ పోనీ వెనక్కి పోనీ బాలు. పోనీ 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 ఫాస్ట్ ఫాస్ట్. మీ వైపు నుంచి నాకు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి? మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారని చెప్తున్నాను. మీకు ఈగో ఎక్కువ కదా. ఎంతవరకు వచ్చింది పని? ఈ చెంట ప్యాంట్ ఏటనుకున్నారు? మట్లో ఇట్లా మెట్టగానే మొలకొచ్చేసింది ఏంటి? కొంచెం తోపిక ఉండాలి. ఇక్కడ సప్త సముద్రాలు దాటాలండి. మీరు ఇలాగే తొందరగానే ఎట్టిస్తారు అనుకోండి, మీకు దండం పెట్టేసి దాపిపోతారండి. అలాంటి జోక్. అయ్యో రామా, అది కాదయ్యా మగడా. నా టెన్షన్ నాకుంటుంది కదా. ఒక పక్క జర్నలిస్ట్ జయమంగళం గాడు పెంతో పొడి చేస్తున్నాడు, అందుకే తొందర. మీరు కేసు ఇచ్చింది కింగ్ కి, అది మర్చిపోకండి. సరే ఏం చేస్తాం? వసుదేవుడే గాడిద కాలు పట్టుకున్నాడు, ఇక నేనెంత? ఏంటి నన్ను గాడితో పోల్తున్నారా? ఒరయ్యా అపార్థం చేసుకోకరా బాబు. ఇప్పుడు నువ్వు నా పాలిట గాడ్ బి ద రెండు కలిపి గాడిద అని పిలిచానంతే. అయితే మీరు శుభ్రంగా ఇంటికెళ్ళి తినేసి సొరకెట్ పడుకోండి. నాన్న కేసు క్లోజ్ చేసి సొరకెట్ లేపుతాను. నానా మన రఫ్ పడాల్సి విధిశాంతినా నైనా దుబ్బినాయా? అది బుక్కు. ఓ బొక్క. బొక్క కాదేస్, పుస్తకం. ముత్యాల ముగ్గు మొఖం వేసుకున్న అత్యలు బలేసేసినావే బేబే. నేను హత్య చేయడం ఏంటి సార్? బాబా నిజం సార్, నమ్మండి. నానేటి నమ్మనే. అసలు రాజకీయాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరినో ప్రేమిస్తారు, ఆడేమో ఎవరినో తగులుకుంటాడు. ఆ తట్టుకోలేక షాకిని డాకిన్లా మారి ఎవరిని పడితే వాళ్ళని లేపేస్తుంటారు. నిజం చెప్పా. సార్ నా పేరు బ్రహ్మ. యాభై నా పేరు బ్రహ్మ సార్. నేను ఆడేది డ్రామా సార్. ఏనొద్దా? ఆ బాలుగాడు చెప్పిన కథలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పే టోరీలో ఎవరున్నారో నాకు తెలియాలి. సార్, ఆడపిల్లకి ఏ ఇంట్లో అయినా అమ్మో నాన్నో అన్నో వదినో ఇలా ఎవరో ఒకరి ప్రేమ దొరుకుతుంది. కానీ నా గ్రహచారమో జాతకమో తెలియదు, కానీ నేను ఏ ప్రేమకి నోచుకోలేదు. ఇది సానికొంపో సంసారాలుండే ఇల్లు. నాకే అర్థం కావట్లేదు. ఆ పౌడర్లు పూసుకోవడం ఏంటో, ఈ క్రీములు రాసుకోవడం ఏంటో. అత్తగారు లేదంటే ఆడబడుచు రూపంలో తగులుకుంది. మమ్మీ ఓయ్ నేను ఎక్కిరిస్తుంది. ఏంటి ఎక్కిరిచిది బాగా పలిసి కొట్టుకుంటుంది. ఏం చేస్తా? ఉద్యోగం చేస్తుందన్న పొగరు. అతను చూడరా. వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళొస్తావా? ఎవరితోనే లేచిపోతావా? ఏంటి అలా చూస్తున్నావు? బయట నువ్వు వేసే వేసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? చూస్తున్నా, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా. ఏదో జీతం తెస్తున్నావని వదిలేస్తున్నా, లేకపోతే వెళ్దామా? ఏంటి మరి జాగ్రత్తగా ఉంటుందా? ఇదే ఉంటుందన్నయ్య. ఉండాలి, లేకపోతేనా నా సంగతి తెలుసు కదా ఎంత ఏదోనో.
పిచ్చి పిచ్చి వేషాలేస్తే పురుగుల మందు తాగించి పరువు హత్య చేయడానికి కూడా వెనకాడను. ఎలా రావే. అన్నా వదినే అనుకుంటే చివరికి ఆ పిల్లలు కూడా సాడిస్టుల్లా తయారయ్యారు. అసలు ఈ బతికే అవసరమా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదే. ఈ ప్రేమలు ఇవన్నీ మనకు అవసరమా? ఒక ఆడపిల్ల బయట వ్యక్తిని కోరుకునేది ఇంట్లో ఆదరణ లేకపోవడం వల్లనే. ఇంత హింసించే మనుషుల మధ్య ఒక వ్యక్తి మన కోసమే ఉన్నాడు అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? నువ్వు కూడా ప్రేమిస్తే నీకు కూడా ఆనందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అమ్మో, ఈ ప్రేమలు ఇవన్నీ నాకైతే అస్సలు పడవు. అప్పటికీ నా కోసం ఎదురు చూస్తున్న బాలు నేను ఎస్టీడీ బూత్కి వెళ్ళేసరికి చాలా సంబరపడిపోయాడు. నేను కూడా బాలు కోసం అవసరం లేకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నట్టు లోపల నుండి తననే చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. నా పుట్టినరోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వ్యక్తికి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. నా బర్త్డేని నేను కలగన్నట్టు బాలు చేస్తానని చెప్పేసరికి ఈ రోజు రాత్రి బీచ్ లోను కేక్ కట్ చేస్తాం. నా ఆనందానికి అవధులు లేవు. బాలు తోడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడి నుండి తిరిగి వస్తుంటే అన్నయ్య చూశాడు మా ఇద్దరిని. నా గుండెలో రాయి పడినట్టు అనిపించింది. వెంటనే తప్పించుకొని ఎస్టడీ బూత్కి వచ్చేసాం. ఎందుకంగా అవన్నీ తర్వాత చెప్తాను, తొందరగా రావే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆశ్రమం నుంచి అన్నయ్య. నేను అడిగింది దాన్ని. ఆశ్రమం నుంచి అన్నయ్య? బీచ్ రోడ్ వైపు ఏమైనా వచ్చావా? ఆహా లేదన్నయ్య, ఈరోజు పిల్లల్ని ఆశ్రమంకి తీసుకురావాలి, అందుకే తొందరగా వచ్చేసాం. నమ్మొచ్చా? నిజమే అన్నయ్య. జీప్ ఎక్కండి. మా అన్నయ్య జీప్ ఎక్కాక అర్థమైంది సార్ ఎందుకు తీసుకెళ్ళాడు. పెళ్లి చేయడానికి కదేటి? అవును సార్, పెళ్లి చేయడానికి. ఆ బూత్ బాలు గాడుతున్నాయి కదా. బూత్ ఏంటారు నాన్న? బూత్ అంటే నువ్వు చూసే బూత్ కాదే, ఎస్టేడే బూత్. నువ్వు ఉండమ్మా, నువ్వు చెప్పమ్మా. పెళ్లి చేసింది బాలుతో కాదు సార్. మరి ఇంకెవరితో? ఎంత బయటవే ఎవరినో వాటేసుకొని బజార్ దానిలాగా రోడ్ల మీద తిరుగుతూ నా కళ్ళే కప్పేయాలని చూస్తావా? బరువేమో బాలే. ఆపకండి, బాగా కొట్టండి. అది మామూలు కాదు, కొట్టండి. ముఖానికి ముసుకేసుకుంటే నీ చీర గుర్తుపట్టలేనుకున్నావా? ప్రేమలు కావాలి నీకు, ప్రేమలు. తోడబుట్టిన చెల్లెల్ని అని కూడా చూడకుండా సాడిస్ట్లా కొట్టాడు. కళ్ళ ముందే అందరూ తింటున్నారు కానీ గంజి నీళ్లు కాదు కదా, కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదు. కాస్త వేసుకో. వద్దమ్మా. నీతి నొప్పితే ఆ రాక్షసిలాగా బక్కగా తయారవుతావు. హలో, ఎవరు మాట్లాడేది? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. లైన్లో ఉండు. హలో, నేను ఝాన్సీని, ఎస్టీడీ బూత్ బాలు. గుర్తుపట్టావా? బాలు నాకు జరిగినంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటల కల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే బీచ్ లో ఉన్న బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్దాం. నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. ఓకే. ఝాన్సీ ఫోన్ చేసి ప్లాన్ చెప్పాక నా కోసం బాలు వస్తున్నాడని తెలియగానే తిండి కూడా పెట్టకుండా ఏడిపిస్తున్న వాళ్ళ హింస చాలా చిన్నదైపోయింది. మేరీ తొందరగా వస్తే బాగుండనిపించింది. పిల్లలు పడుకొని చాలా సేపు అయింది, రా. ఆగండి, ఏంటో తొందర? ఎగసిపడినంత సేపు లేదు చల్లబడ్డానికి. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. వస్తున్నాను కదా, పౌడర్ రాసుకోద్దేటి. అబ్బా, పొంగి పాల మీద నీళ్లు చెల్లినట్టు. ఎవడో పోయి చూడు. నువ్వా? వేళాపాల లేదా? ఆఫీస్ వర్క్ ఉంది వదినా. ఆఫీస్ వర్కో ఆర్పేసే వర్కో లోపల ఏడుస్తుంది. ఎలా పొలం లేకుండా వచ్చేస్తారు మమ్మల్ని చావగొట్టడానికి. ఛీ, రాక రాక ఆడుగు మూడొచ్చింది. రావే. అబ్బబ్బా, వస్తున్నానండి, ఆగండి. ఇదిగో, మేము లోపల చాలా ఇంపార్టెంట్